ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనము యథావిధిగా ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను కానీ మనకు ఉపయోగపడే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. సొసైటీలో మనకు ఎక్కువగా కనిపించేటువంటి వాటి మీద మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, అంటే ఎవరైనా మన తోటి పుట్టిన వాళ్ళు మనము పుట్టినప్పుడు చిన్నతనంలో ఎలా ఉంటున్నాం, పెరిగాక ఎలా ఉంటున్నాం అని గమనిస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది ఈ రోజుల్లో. ఒకప్పుడు అవి తెలియవు. అంటే పుట్టిన అప్పుడు ఎలా ఉన్నామో బాధ్యతలు పెరిగాక వయసు వచ్చాక కూడా తక్కువ ర్యాపో అవకాశాలు లేక ఉండొచ్చేమో, కానీ స్పర్ధలు అంటే మానసికమైనటువంటి ఒకరి మీద ఒకరికి ఉండే గ్రడ్జెస్ అనేది తక్కువగా ఉంటుండేవి. కాలక్రమేణా అవి పెరుగుతూ ఉన్నాయి. ఇదివరకు కూడా కొంతమందిలో ఉన్నాయి, మనకు కూడా అవి తటస్థపడుతూనే ఉండినాయి. ఈరోజు దాని మీద మనం మాట్లాడుకుంటుంటే, పుట్టినప్పుడు అందరం ఒకటిగా పుడతాము. సరే, పసితనంలో ఒకరికొకరు లేకుండా ఉండకుండా ఒకరి మీద ఒకరు డిపెండెంట్గా ఉంటూ ఉంటాం. మా అక్కను, మా చెల్లెను, మా అన్నను అలా అనుబంధంగా ఒకరికొకరు ఉంటూ ఉంటాం. క్రమేణా ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంటాం. ఒక ఎకనామికల్గా నిలబడుతూ ఉంటాం. క్రమేణా అంటే వయసు వచ్చే కొద్దీ మనలో ఇండివిజువాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇండివిజువాలిటీ పెరగడం తప్పు కాదు, మనం ఎదగడము తప్పు కాదు, అది కాల సహజం. కానీ మార్పు రావడం కూడా సహజమే. కానీ అది పెనుమార్పుగా మారి ఆ బాంధవ్యాలనే కుంటు పెట్టేట్టుగా మారడం అనేది చాలా అసహజంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సహజమైపోయింది. కానీ దాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా ఆత్మావలోకనంలో. ఎందుకంటే అన్నదమ్ములు ఆస్తి పంచుకోవచ్చు, లేదు తండ్రి ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ కోసమే కష్టపడతారు, ఇస్తారు. లేదు ఎవరికైనా ఒకరికి ఇబ్బంది ఉంటే కొద్దిగా ఎక్కువ సాయం చేసి ఉండొచ్చు, లేదు ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ చిన్నతనంలో మనము వాటి ముందు ఇవి అంత పెద్దవి కాదుగా. మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, మనకంటూ ఒక మంచి క్యారెక్టర్ని, మనకంటూ ఒక అంటే బ్లెస్సింగ్స్ వల్ల మన స్వతంత్రంగా బతకగలుగుతున్నాము అన్నప్పుడు తీసుకోవడం తప్పు కాదు. ఆస్తుల మీద ఖచ్చితంగా పెద్దవాళ్ళవి పిల్లలకే కాబట్టి తీసుకోవడం తప్పు కాదు. కానీ అదే పనిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ కోపాన్ని, లేదు ఇంకేవైనా మనస్పర్ధల్ని గుర్తుపెట్టుకొని అంటే ఆ అనుబంధాలనే తుంచేసుకోవాలనుకోవడం తప్పు కదా. అంటే మనము చిన్నతనంలో పుట్టి పొయ్యే వరకు ఒకటిగా ఉండే అనుబంధాలని కూడా మధ్యలో తుంచేసుకుంటున్నాము అంటే మధ్యలో వచ్చిన బంధాలని ఎంతవరకు నిలుపుకోగలుగుతాం. అందుకే మధ్యలో వచ్చిన బంధాలు కూడా మధ్యలో కొన్ని తెగిపోతున్నాయి. ఎందుకంటారు అంటే మనకు ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్లనే, అంటే పుట్టుకతో వచ్చిన బంధాలనే నిలుపుకోలేకపోతున్నాం. మనకు ఇబ్బందులుండి ఎక్కువ ర్యాపో ఉండకపోవచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టం. లేదు ఎక్కువ ఒకరికొకరు పెట్టుకోకపోవచ్చు, రాకపోకలు తగ్గి ఉండొచ్చు. కానీ ఆ బాంధవ్యాన్ని తెంచేసుకోవాలి అని మనసులో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు. అలాగే అక్క చెల్లెళ్ళు ఉంటారు. అక్క చెల్లెళ్ళు ఉంటే నేను జనరల్గా ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక చోట నేను నాకు దగ్గర వ్యక్తి వాళ్ళ పిల్లల గుండా
వాళ్ళు పడుతున్న ఆవేదనను నేను చూశాను. ఒక అంటే నేను ఆంటీ అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. అంకుల్ కూడా చాలా మంచివారు. కానీ వాళ్లకు 4 పిల్లలు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లలే. కానీ వాళ్ళు మంచివాళ్ళే అందరూ. కానీ వాళ్ళకు పిల్లలు వచ్చేటోటికి వాళ్ళకున్న అనుబంధాల కన్నా నా బిడ్డలకు ఎంతవరకు, వాళ్ళ బిడ్డల కన్నా నా బిడ్డలకు ఎంత వాళ్ళు చేయగలరు, ఎంత చేస్తున్నా, ఇట్లా పోటీ తత్వం అనేది పెరిగింది వాళ్ళ మధ్య. ఎందుకంటే మా అక్క కూతురికి అంతగా చేసావు, నా కూతురికి ఎందుకు తక్కువ చేసావు అని ఒకరు అడిగితే ఒకరు ఇంకోటి అంటే ఒకరు, ఇట్లా వాళ్ళ మధ్య ఆ విభేదాలు తల్లిదండ్రులను బాధించేవి. అందరికీ ఎవరికి అవసరమైనప్పుడు, ఎవరు వచ్చినప్పుడు, ఎవరు ఎలా ఉన్నప్పుడు అలా చేస్తుండేవాళ్ళు. కానీ అది వాళ్ళ మనస్సుల్లో నిలిచి తల్లిదండ్రులకు ఒక బాధాకరమైన ఇష్యూగా మారింది. అది చాలా నేను దగ్గర నుండి చూసి చాలా బాధపడేదాన్ని. ఎందుకు ఒక అక్క కూతురికి ఒక చేస్తేమి, ఒక చెల్లెలు కూతురికి చేస్తేనేమి, లేకపోతే మీకు లేనప్పుడు మళ్ళీ మీ పిల్లల వరకు మీరు చేస్తారు కదా. కనీసం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమతో వాళ్ళు చెయ్యాలి, చేస్తారు. అంతేకాని దానివల్ల విభేదాన్ని పెంచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అందుకే సమాజంలో ఈ రోజుల్లో ఎక్కువగా ఈ అనుబంధాలకు వాల్యూస్ తగ్గిపోతున్నాయని నేను అను, కానీ తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే బౌండరీ అనేది ఏర్పడి, ఆ బౌండరీ ఇంతకుముందు మన కుటుంబం, తర్వాత ఎక్స్టెన్షన్ మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మనవాళ్ళు, మన మేనత్తలు, అనేది ఉండేది. అందుకని ఒక్కరు ఆ రిలేషన్కి మనం బౌండ్ అవుతుండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒంటరిగానే ఇంతవరకే అని ఉంటూ ఆఖరికి పుట్టుకతో వచ్చిన అనుబంధాలని కూడా పోగొట్టుకుంటున్నారు. మనిషి శాశ్వతమా? మనిషే శాశ్వతం కానప్పుడు ఈ అనుబంధాలని పోగొట్టుకోవడం అవసరమా? అందుకని ఒక్కసారి ఆత్మావలోకనంలో ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ పుట్టుకతో వచ్చిన బంధాలని మనం మధ్యలో తుంచుకుంటే, మధ్యలో వచ్చిన బంధాలని ఎంతవరకు అర్థం చేసుకోగలము, ఎంతవరకు దాన్ని కడవరకు తీసుకుపోగలుగుతాము అనేది కూడా భావించాలి. అందుకని ఎక్కువ మనం ఒకరికొకరు అంత ఇదిగా మనవి వదులుకోనైనా ఒకరికి చేయాల్సిన అవసరమూ లేదు, వేరు కాదు. కానీ గ్రడ్జెస్ కానీ, ఆస్తి లేదు వస్తువుల కోసము బంధుత్వాల్ని అంటే ఆ అనుబంధాలని తుంచుకోవడం కానీ చేయకూడదు. అది కడవరకు ఒక రిలేషన్గానే మెయింటైన్ చేయగలిగితే మన అన్నదమ్ములు పుట్టుకతో వచ్చినవారు కడవరకు మనం దాన్ని తీసుకుపోగలుగుతాం. అప్పుడు మన వాళ్ళు కూడా, మన పిల్లలు కూడా, ఓహో బంధుత్వాల విలువ ఇదా అంటే పుట్టుకతో వచ్చిన అనుబంధాల విలువ. కజిన్స్ అంటే కూడా అలానే ఉండేవాళ్ళు. కానీ కాలక్రమేణా కజిన్స్ అంటే ఎవరో, ఎక్కడున్నారో వాళ్ళు మనకు తెలీదు అనే పరిస్థితికి వస్తున్నాం. అంటే ఇది ఎంతవరకు మంచి పరిణామం అంటారు? అందుకని ముందు మనం ఎవరము ఏమీ పెట్టుకోక్కర్లేదు, ఏమి చేసుకోక్కర్లేదు. కానీ మనం మన వాల్యూస్ని మాత్రం తప్పకుండా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. అది ఉంటేనే ఫర్దర్ అంటే భవిష్యత్తుకు కూడా మనని చూసి ఇంకోరు కూడా మన అనుబంధాలని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. లేదు అంటే ఇక్కడితో కట్ అయిపోతుంటాయి. పుట్టుకతో వచ్చి అంత ప్రేమతో అభిమానంతో పెరిగిన వాళ్ళము ఏవో మధ్యలో వచ్చిన వాటి కోసము మనము పూర్తిగా మనసు నుంచే తీసేసుకొని నిజంగా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చూడము అనుకోవడము అంత కరెక్టా? అందుకే ఎవరు కూడా కుటుంబంలో ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా పిల్లలైనా ఎవరు కూడా అనుబంధాలని తెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. లాస్ట్లో మనకంటూ మనవాళ్ళు అనేది ఉంటేనే దానికి అందము, ఆనందము. ఇదివరకు మేనత్తలు అంటే అసలు మనకు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు మనవాళ్ళు అని అనిపించేది. అంటే ముందుండేవాళ్ళు ప్రతిదానికి. మనకు అలానే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మీరు రోజు పోయి చూడకపోయినా కనీసం
ఇబ్బంది అన్నప్పుడు ఒక ముక్క పలకరించుకోవడంలో తప్పేంటి? ఏమి మన నెత్తి మీద కిరీటం పడిపోతుందా? ఎవరు పలికితే తప్పేంటి? కడ వరకు మనం ఇది కొనసాగించాల్సిందేనా? ఎందుకు చెయ్యాలి అని ఒక్కసారి ఆలోచిద్దాం. నాది పొరపాటో రైటో నాకు తెలీదు, కానీ నా మనసుకు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు చూశాక విన్నాక కొన్ని మనసుకు తడుతూ ఉంటాయి. ఎందుకింత మనలో ఆ ద్వేషాన్ని నింపుకుంటున్నాం? ఆఖరికి మనం తీసుకుపోయేది ఏమీ లేదు. అప్పుడు చెప్పాలనుకున్న మాటను కూడా చెప్పకుండానే వెళ్ళిపోతుంటామే. మరి అలాంటి ఈ లైఫ్కి మధ్యలో మనతో పుట్టిన వాళ్ళు, మనతో పెరిగిన వాళ్ళను కూడా మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాము? ఎవరికి ఎవరు ఎప్పుడూ సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ఆర్థిక స్తోమతలు వాళ్ళవి, దాంతో సంబంధం లేదు. ఓన్లీ మనం వాళ్ళతో పాటు పుట్టాము, వాళ్ళతో పాటు పెరిగాము. అప్పుడు ఉన్నటువంటి అభిమానాలన్నీ సన్నగిల్లొచ్చు, కానీ కనుమరుగు అవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకుందాము అని నా అభిప్రాయం. మీరేమంటారు? నేను అన్న దాంట్లో ఏదన్నా పొరపాటు ఉందా? మీ ఆలోచనలో ఏమన్నా వేరుంటే నైస్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.